నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హనుమాన్ జయంతి రాబోతోంది. అయితే మనకు గత మాసంలో ఒకసారి మనం హనుమాన్ జయంతి జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ మే మాసంలో కూడా హనుమాన్ జయంతి రాబోతోంది. అయితే ఏంటి, 2 సార్లు ఎందుకు జరుపుకుంటున్నాము? దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి? ఆ రోజున మనం ఎటువంటి విధానం ఆచరిస్తే మనకు మంచి జరుగుతుంది తెలియజేయండి. అమ్మ ఇప్పుడు 22వ తేదీ అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేసుకుంటున్నాం అనే కంటే కూడా మనం ఆ రోజు ఎంత నిష్టగా చేస్తున్నాము, ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ ఎలాంటిది, ఆ ఎనర్జీ మన జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్కి, ఎలాంటి ప్లానటరీ పొజిషన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా సరే కుజుడు గనక పాడైతే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి ఏ భావంలో కుజుడు ఉంటాయి. ఇప్పుడు ఇందులో మళ్ళీ కుజ దోషం అనేటువంటిది మన వాళ్ళు చూస్తూ ఉంటారు. దానికి చాలా ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి. సర్వే త్రికోణ నేతారు గ్రహ శుభలప్రదాహ అనేటువంటి శ్లోకం ఉంది పద్ధతి చెప్పినటువంటి. అంటే త్రికోణాధిపతులు శుభులవుతారు. సో మీకు మేషలగ్నానికి లగ్నాధిపతి, కర్కాటక లగ్నానికి లగ్న అష్టమాధిపతి, కర్కాటక లగ్నానికి పంచమ దశమాధిపతి, సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి, అంటే ఉభయ కేంద్ర కోణాధిపత్యాలు అవడం వల్ల బాగా యోగించే కారకుడు అవుతాడు కుజుడు వీళ్ళకి. అదేవిధంగా వృశ్చికానికి లగ్న షష్టమాధిపతి, ధనుర్మీనాలకి ద్వితీయ భాగ్యాధిపతి మరియు పంచమ వ్యయాధిపతి అవుతాడు మీనానికి అయితే, ధనస్సుకి అయితే. అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ కుజుడు దోషంగా ఉన్నాడు, ఏదో అయిపోతుంది, అమ్మో నా జీవితం ఇంతే అనేది కాదు. ఈ యొక్క కుజుడు అనేటువంటి దాని ఎనర్జీని నువ్వు ఎలా కంట్రోల్ చేయగలుగుతావు? మంగళుడు అనే ఎనర్జీ పాడైంది నీ జన్మజాతకంలో. దాన్ని కంట్రోల్ చేసేటువంటి భగవత్ స్వరూపం ఎవరు అంటే మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆంజనేయ స్వామి, రుద్రస్వరూపుడు ఆయన, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ జాతచక్రంలో ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉంది, అది ఎన్నో అధిపతి ఎందుకు వచ్చింది అక్కడికి, ఎందుకు ఉంది అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కర్మ. నువ్వు పూర్వజన్మలో చేసిన కర్మ. ఎవరినో చాలా ఇబ్బంది పెట్టి ఉంటావు పర్టికులర్గా. అంటే ఎగ్జాంపుల్ లగ్నంలోనే ఉన్నాడు అనుకోండి కాసేపు, మనం ఆ వ్యక్తి బాగా స్ట్రెస్ అవుతుంటాడు, అంటే ఎవరినో విపరీతంగా స్ట్రెస్ గురి చేసావు. లేదా కుటుంబ స్థానంలో ఉన్నాడు ఉదాహరణకి కుజుడు, అది కూడా పాడవ్వాలి. ఊరికనే ఉండి శుభుడైతే ఏం కాదు, భూముల వల్ల డబ్బులు వస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే కుజుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి బ్యాడ్ చేస్తాడు అనేది కాదు, గుడ్ కూడా చేస్తాడు. ఎలా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నిప్పు ఉందమ్మా, నిప్పు ఇల్లుని కాలుస్తుంది, అదే నిప్పు నువ్వు వంట వండుకుంటావు. అట్లాగే కుజుడిని ఒక నిప్పు అనుకుందాం కాసేపు, కుజుడు ఒక పవర్ అనుకుందాం కాసేపు. ఆ పవర్ మీకు శుభమైతే ఇట్స్ గుడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గన్ పట్టుకున్నటువంటి ఒక ఆర్మీ పర్సన్ ఉన్నటువంటి పవర్ ఇస్ డిఫరెంట్. మన దేశాన్ని కాపాడగలుగుతాడు అదే గన్తో. అదే పిచ్చివాడి చేతిలో గన్ను ఉంటే పరిస్థితి ఏంటి? ఒకటే గన్ను పిచ్చివాడి చేతిలో ఉంది, ఆర్మీ వాడి చేతిలో ఉంది, లేదా టెర్రరిస్ట్ చేతిలో ఉంది, పరిస్థితి ఏంటి? అట్లాగే మన లగ్నానికి కుజుడు శుభుడై 2వ స్థానంలో ఉంటే భూముల వల్ల కొన్ని కోట్లు సంపాదిస్తాడు. పాప అయితే భూములు కొనడం వల్ల ఇబ్బంది, లేదా కుటుంబ సభ్యులతో ఇబ్బంది. అంటే ఇబ్బంది అంటే ఆ కుజుడేదో మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని కాదు. అక్కడ నువ్వు పాస్ట్ లైఫ్లో కుటుంబ సభ్యులను నువ్వు ఇబ్బంది పెట్టావు, అందుకని ఈ జన్మలో నువ్వు కుటుంబ సభ్యుల ద్వారా నువ్వు ఇబ్బంది పడాలి. అదే కర్మ సిద్ధాంతం. సో ఇక్కడ ఏం చేయాలి మనం? ఓకే, నేను పాస్ట్ లైఫ్లో ఏదో చేశాను, నేను ఇప్పుడైనా సరే నేను మార్చుకోవాలి, నా తత్వాన్ని రియలైజ్ అవ్వాలి. కొంతమంది అంటుంటారు, అబ్బా నాకు ఫ్యామిలీతో చాలా ఇరిటేషన్ ఉందండి, ఇంటికి వెళ్ళలేకపోతున్నా అండి అంటూ ఉంటాడు. బికాస్ ఆఫ్ వాడికి 4th హౌస్ పాడవుతుంది, 2nd హౌస్ పాడవుతుంది. ఇంకొంతమందికి 3rd హౌస్లో పాడైపోయి ఉంటాడు. అప్పుడు ఏంటంటే సిబ్లింగ్స్తో గొడవలు, అన్నదమ్ములతో గొడవలు, లిటికేషన్స్. కొంతమందికి పంచమంలో ఉంటాడు, అప్పుడు సంతానం ద్వారా ఇబ్బంది. కొంతమంది కారులో ఉంటే అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 6వ స్థానంలో మార్స్ ఉన్నాడు అంటే ఆ వ్యక్తికి మన శత్రువు అవ్వకూడదు, శత్రువు నాశనం అవుతాడు. 6వ స్థానంలో మార్స్ ఉంటే శత్రువు అనేది అసలు అవ్వకూడదు వాళ్ళకి. పోయి అయ్యామంటే దానంత దురదృష్టం ఇంకోటి ఉండదు. వీలైనంత మటుకు హాయ్ బాయ్ ఫ్రెండ్లీగా ఉంటే ఉన్నాం, శత్రువు అయ్యామంటే అయిపోయింది. అంటే మనం అలా జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన గొడవలు అవ్వకుండా ఉంటాయా? ఆల్రెడీ పాడైపోయి ఉంది కాబట్టి గొడవలకు దారి తీస్తుంది కదా. ఒకటి 6 కుజుడు ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు.
ఇప్పుడు అవతల వ్యక్తి శత్రువుపై జయాన్ని ఉండేటువంటి కారకత్వం కలిగి ఉన్నాడు. మనం శత్రువు అవడం వల్ల మనం ఓడిపోతాంగా, అనవసరంగా ఇబ్బంది పడతాంగా. అందుకని ఇప్పుడు చాలా మంది కుజదోషము మీకు వివాహం అందుకే అవ్వట్లేదు అంటారు. 7th మార్స్ అయితేనే మనం తీసుకోవాలి దాన్ని. అది కూడా 7th మార్సే. శుభుడైతే ఏం కాదు. శుభుడైతే ఏమవుతుందంటే వీళ్ళకి వివాహం అయిన తర్వాత నుంచి ల్యాండ్స్ వల్ల బాగా కలిసి వస్తాయి. అంతేగాని చాలామంది ఏంటంటే ఇవాళ రేపు పిచ్చి పిచ్చి ఆశ్లేష నక్షత్రం చేసుకోకూడదు, మూలా నక్షత్రం మంచిది కాదు, అమ్మో ఆడ సప్తమంలో కూర్చున్నాడు. సప్తమంలో కూర్చున్నాడంటే ఇప్పుడు కొంతమందికి భార్య ద్వారా భూములు కలిసి వస్తాయి. శుభుడై సప్తమంలో కూర్చున్నాడు, ఖచ్చితంగా భార్య ద్వారా కలిసి వస్తాయి. అది మనం అర్థం చేసుకోగలగాలి. అట్లా 8th హౌస్ కూర్చున్నాడు, యాన్స్టర్స్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి శుభుడైతే. అయితే ఇక్కడ ఏంటంటే అట్లా ఒక్కొక్క భావాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, కానీ ఏదో అట్లా చేయకూడదు. ఇక్కడ మనం హనుమంతుడి గురించి మాట్లాడితే ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, ఎవరైతే కుజుడు ద్వారా నాకు కుజుడు బాగాలేడు, అమ్మో చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని కుజుడు అండ్ శని ఈ 2 గ్రహాల ద్వారా నాకు చాలా ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటి, ఈ 2 గ్రహాలు కలిసి ఎవరికైనా ఉన్నాయి, అది ఇంకా డిఫరెంట్ కాంబినేషన్. అది అంటే వాళ్ళల్లో మీరు గమనించండి, ఎవరి జన్మజాత చక్రంలో అయినా మార్స్ అండ్ సాటర్న్ కలిసి ఉన్నారంటే ఒక శక్తి క్రియేట్ అయింది అక్కడ. ఆ శక్తి ఎలాంటిదంటే వాళ్ళ మొండితనంగా ఉండే శక్తి, పట్టుదలగా ఉండే శక్తి, ఇది ఎట్లాగైనా చేస్తాననే శక్తిని ఇస్తుంది. అది కర్మకి శక్తి యాడ్ అయింది, శక్తి కర్మ యాడింగ్, శక్తి అండ్ కర్మ కనెక్ట్ అయ్యాయి. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి ధనయోగాలు పట్టాయి అనుకోండి. ఈ మనకి చూడండి ఈ గనులు, లేకపోతే మనకి చూడండి క్వారీస్ అవి నడుపుతూ ఉంటారు, లేకపోతే మైనింగ్, ఇవన్నిట్లో కలిసి వస్తుంది ధనయోగం. దానికి పడితే దానికి ధనయోగం పట్టకపోతే దానంత డ్రాస్టిక్ యోగం మరొకటి కూడా లేదు. దానికి 8th హౌస్ వచ్చింది అనుకోండి, యాక్సిడెంట్స్ అవ్వడం, చాలా ఇబ్బందులు పడడం ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం భయపడడం కాకుండా పర్టికులర్గా సాటర్న్ అండ్ మార్స్, మీకు ఎవరి జన్మజాతకంలో అయినా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారంటే సాటర్న్ మార్స్ వల్ల వస్తుంది. ఎందుకంటే పూర్వజన్మ కర్మను అవి ఇస్తాయి. అప్పుడు సింపుల్గా ఆంజనేయ స్వామిని రోజు నిత్యం ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరం చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం ఎంత శక్తివంతమైందంటే హనుమాన్ చాలీసా. దీని యొక్క ఆవిర్భావం కూడా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఒకరోజు తులసీదాస్ గారు ఒక నదీ ప్రవాహం దగ్గర కూర్చొని ఆయన జపం చేసుకుంటున్నారు. ఆయన మహారామభక్తుడు. ఆయన ఒక స్త్రీమూర్తి వచ్చి అతని కాళ్ళ మీద పడింది. పడగానే ఆయన నీళ్లు తీసుకొని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు. ఆవిడ ఏంటంటే, స్వామి ఏం ఆశీర్వదిస్తున్నారు, వెనకాతల వస్తున్న శవం పట్టుకొని వస్తుంది మా భర్తదే, సో మీరేమో ఇట్లా అన్నారంటే, ఆ రాముడు నా నోట తప్పు పలికించడమ్మా పదా అని చెప్పి వెళ్తాడు. ఆయన వెళ్ళి నీళ్లు తీసుకొని రామ మంత్రం చదివి జల్లంగానే లేస్తాడు ఆ వ్యక్తి, చనిపోయిన అతను. అప్పుడు మహమ్మదీయుల యొక్క సామ్రాజ్యం, వాళ్ళ రూలింగ్ నడుస్తుంది ఇక్కడ. ఆ నోట ఈ నోట మొత్తం మీద మహమ్మదీయులు అప్పుడు ఉన్నటువంటి సుల్తాన్ దగ్గరికి వెళ్తుంది, పిలిపిస్తాడు. నువ్వేంటో మ్యాజికల్ చేస్తున్నావంట, చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావంటే ఏమిటంటే, అయ్యా నాకేమీ తెలియదు, నేను రాముడు అనుగ్రహించాడు అక్కడ, నాకు ఏమీ మ్యాజికల్ రావు, ఏమి రావంటే, లేదు లేదు ఇప్పుడు నేను నేను కట్టేసి కొడతాం, నువ్వు ఎలాంటి మ్యాజికల్ చేస్తావు వచ్చాయి, ఎవరు చిన్న రక్షిస్తారో చూద్దాం అన్నప్పుడు ఆ క్షణంలో ఆ తులసీదాసు హనుమాన్ చాలీసాని పఠిస్తాడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, అసలు ఆ చుట్టుపక్కల అసలు కోతులే ఉండనటువంటి ప్రదేశం నుంచి కొన్ని వేల కోతులు వచ్చి హంగామా చేసేసరికి దండం పెట్టి వదిలేస్తాడు తులసీదాస్. అంటే హనుమాన్ చాలీసాలో ఎంత ఎనర్జీ ఉందనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఎవరైనా నిత్యము కనుక హనుమాన్ చాలీసా చదవగలిగితే, కేవలం ఏదో హనుమాన్ జయంతి రోజు మనం ఏదో జెండా పట్టుకొని తిరిగాము, టెంపుల్కి వెళ్ళిపోయాము, రాముడు పూజ చేసుకున్నాము, ఆంజనేయ స్వామి చేసుకున్నాం, అలా కాదు. నిత్యము హనుమత్ ఆరాధన చేసే వాళ్ళకి పాయింట్ నెంబర్ 1 మీకు ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ జరగవు. ఓకే ఓకే ఆయన ఇది కనుక మీకు ఉంది అంటే 2 విషయాలు జరగవు. ఒకటి రామాయణం చదవడం, రామమంత్రం అండ్ ఆంజనేయ స్వామి చేస్తూ ఉంటే నెగటివ్ ఎనర్జీ మీ గడప తొక్కి లోపలికి రాదు, గుర్తుపెట్టుకోండి. రెండవది, మీకు కష్టతరమైనటువంటి మహాదశలు అంతర్దశలు ఏమొచ్చినా సరే దాన్ని మీరు తట్టుకునే శక్తి మీకు వస్తుంది, హ్యాండిల్ చేసే శక్తి వస్తుంది. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.